అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు 31 జూలై 2026 ముసాయిదా జాబితా పబ్లిష్ చేసే రోజు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఈ ముసాయిదా జాబితాని ఈరోజు పబ్లిష్ చేస్తున్నామనేది కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, ఎస్ఐఆర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క యాక్టివిటీని, ముఖ్యంగా బిఎల్ఓల తాలూకా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ, బిఎల్ఓ బిఎల్ఏ మీటింగ్స్ కానీ, నియోజకవర్గ స్థాయిలో ఈఆర్ఓ జరిగినటువంటి పొలిటికల్ పార్టీ మీటింగ్ కానీ, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్గా నేను నిర్వహించినటువంటి పొలిటికల్ పార్టీ మీటింగ్ కానీ, అన్నీ కూడా క్రమం తప్పకుండా అత్యంత ట్రాన్స్పరెంట్గా, ఎటువంటి డౌట్ లేకుండా మనము నిర్వహించడం జరిగింది. చాలా పకడ్బందీగా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. అది చేసిన తర్వాత మనం ఈరోజు ఈ ముసాయిదా జాబితా అనేది సిద్ధం చేసి పబ్లిష్ చేస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లాలో ఎస్ఐఆర్ కంటే ముందు మనకి మొత్తం ఓటర్ల సంఖ్య 17,69,429 ఉన్నింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా మనము గుర్తించినటువంటి ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ కేసులని అన్నిటినీ మనము సపరేట్ లిస్టుగా చేసి అవి సుమారుగా 2,87,826 వచ్చున్నాయి. ఈ ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ అండ్ డూప్లికేట్ లిస్ట్లో మనకి ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వలేకపోయారో వాళ్ళకు సంబంధించినటువంటి నంబర్స్ ఇవి. అదేవిధంగా ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇచ్చిన వాళ్ళు 14,81,603. వీటిలో చూసుకున్నట్టయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇచ్చిన వాటిల్లో కూడా ఈ 14,81,603లో మనకి 1,62,230 ఇంకా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు. పూర్తి కానప్పటికి కూడా వాళ్ళని మనం ముసాయిదా జాబితాలో చేర్చడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 3 కేటగిరీలు. ఒకటి, ముసాయిదా జాబితాలో వచ్చిన వాళ్ళలో 2 రకాలు ఉంటారు. మ్యాపింగ్ అయిన వాళ్ళు, మ్యాపింగ్ అవ్వని వాళ్ళు. ముసాయిదా జాబితాలో రాకుండా ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వని వాళ్ళలో మనము ఇందాక చెప్పినట్టు ఏఎస్డి డూప్లికేట్ లిస్ట్ అంట. సో ముందుగా ఎవరైతే మ్యాపింగ్ కాలేదో ఈ 1,62,000 మంది రేపటి నుంచి ఆగస్టు 28వ తారీఖు వరకు ఈ 4 వారాల టైంలో సంబంధిత బిఎల్ఓ ద్వారా ఏఈఆర్ఓకి కానీ ఈఆర్ఓకి కానీ వాళ్ళకి నోటీస్ వాళ్ళకి అందుతుంది. సో అండ్ సో పర్సన్ మీరు ఇంకా మ్యాపింగ్ చేసుకోలేదు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు సంబంధిత ఓటర్ తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే భారత ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి 11 డాక్యుమెంట్లో ఏదన్నా ఒక డాక్యుమెంట్ తీసుకొని దానికి అటాచ్ చేసి నోటీస్కి రిప్లై ఇచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా తుది జాబితాలో, ఏదైతే అక్టోబర్ 3న పబ్లిష్ చేసేటువంటి తుది జాబితాలో వాళ్ళందరూ వస్తారు. దీంట్లో ఈ 11 డాక్యుమెంట్లు కూడా ఇదివరకే మీకు చాలా క్షుణ్ణంగా కూడా వివరించడం జరిగింది. అందులో 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళు మ్యాపింగ్ జరగకపోతే వాళ్ళది కేవలం వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ ఏదైనా ఉన్నా సరిపోతుంది. 87 to 2002 మధ్యలో ఉన్న పుట్టిన వాళ్ళకి వాళ్ళ దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరిదన్నా ఒకటి ఇవ్వవలసి ఉంటుంది.
2002 తర్వాత జన్మించిన వాళ్ళు దాంతోపాటు వాళ్ళ తండ్రిది ప్లస్ తల్లిది కూడా బర్త్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది. ఇది కాకుండా మనకి 11 డాక్యుమెంట్స్లో ఎనీ అదర్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో దీనికోసం మనమే నోటీస్ ముందిస్తాం ఈ 1,62,000 మందికి. దానికి ఈ డాక్యుమెంట్స్తో జత చేసి రిప్లై ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరిది కూడా తుది జాబితాలో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ 1,62,230లో మ్యాపింగ్ కాని కేసెస్లో ఎక్కువగా చంద్రగిరి నియోజకవర్గంలో 50,866, తిరుపతి నియోజకవర్గంలో 46,280 మంది ఉన్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఇంచుమించు 15,000 నుంచి 10,000 వరకు మధ్యలో ఉన్నారు. అదేవిధంగా మనకి రెండో కేటగిరీ ఏమంటే అనామలీస్, అంటే మ్యాపింగ్ చేశారు కానీ సరిగా మ్యాపింగ్ చేయకపోవడం వల్ల, అంటే మనకి సాఫ్ట్వేర్లోనే మ్యాపింగ్ చేసినప్పటికీ బ్యాక్ ఎండ్లోనే చెక్ చేసుకొని ఈసీఐ సాఫ్ట్వేర్లో మళ్ళీ మనకి అనామలీ, అంటే తప్పుగా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగిన వాటిని మళ్ళీ మనకి వెనక్కి పుష్ చేశారు. అవి 2,38,863. ఇవి చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాపింగ్ చేసేటప్పుడు ఓటర్కి వాళ్ళ తండ్రికి కనుక 15 సంవత్సరాలే ఏజ్ గ్యాప్ ఉంటే అది అనామలీ కింద చూపిస్తుంది. అదేవిధంగా ఇద్దరు అన్నదమ్ములై ఉండి వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 11 నెలల లోపు ఉంటే వాళ్ళది కూడా అనామలీ కింద చూపిస్తుంది. ఇట్లా ఒక 10 డిఫరెంట్ కేటగిరీస్లో అనామలీస్ అవి సాఫ్ట్వేర్ పట్టుకొని మళ్ళీ మనకి అది వెనక్కి పంపించడం జరిగింది. అది 2,38,863 ఉన్నాయి. 13% అనామలీ ఉంది. ఇది స్టేట్ యావరేజ్ అనామలీ పర్సంటేజ్ 18% ఎంతో ఉంది. మనది కంపారిటివ్లీ మనకి చాలా తక్కువగానే ఉంది. సో అవి అనామలీస్ కూడా మనము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా మ్యాపింగ్కి ఎట్లయితే నో మ్యాపింగ్ వాళ్ళు ఇచ్చారో దీనికి కూడా వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్లు ఇచ్చినట్టయితే వాళ్ళందరిది కూడా తుది జాబితాలో మనము వాళ్ళని చేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క బిఎల్ఏ కూడా ఏదన్నా అబ్జెక్షన్ కానీ ఏదన్నా క్లెయిమ్ కానీ ఇవ్వాలనుకుంటే కేవలం రోజుకి 10 చొప్పున మ్యాక్సిమం ఆఫ్ 30కి మించి బిఎల్ఏ ఇవ్వకూడదు. ఒక బిఎల్ఏ మ్యాక్సిమం 30, అది కూడా ఒక రోజులో 10 దాటి ఇవ్వకూడదు. అది కూడా దయచేసి అందరు కూడా నోట్ చేసుకుని కోరుతున్నాను. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఏఎస్డిడి లిస్ట్ ఏదైతే 2,87,826 ఓటర్లు ఉన్నారో ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ ఓటర్సు, వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళు అబ్జెక్షన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ సో అండ్ సో ప్లేస్లో ఉన్నాము, మాకు ఇది ఉంది, ఏదన్నా ప్రూఫ్ ఇస్తే దాన్ని సంబంధిత నియోజకవర్గ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చినటువంటి అబ్జెక్షన్ అదేవిధంగా డాక్యుమెంట్స్ని పరిశీలించి స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు. ఎస్ఆ నో అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఓటర్ లిస్ట్లో చేర్చాలి లేదంటే ఎందుకు ఓటర్ లిస్ట్లో చేర్చకూడదు అనేది కూడా డీటెయిల్డ్ రీజన్స్తో ఈ ఏఎస్డిడి లిస్ట్కి సంబంధించి సంబంధిత ERO/AERO కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ ఏఎస్డిడి లిస్ట్లో అంటే ఏదైతే ప్రస్తుతానికి ముసాయిదా జాబితాలో రాలేదో ఈ 2,87,826లో చూసుకుంటే తిరుపతి నియోజకవర్గంలో 90,882, చంద్రగిరి నియోజకవర్గంలో 50,273, వెంకటగిరి నియోజకవర్గంలో 36,497, శ్రీకాళహస్తిలో 32,836, సూళ్ళూరుపేటలో 27,946, రైల్వే కోడూరులో 26,047, సత్యవేడ్లో 23,345. సో ఈ లిస్టులు కూడా సపరేట్గా బిఎల్ఓ దగ్గర ఉంటాయి. ఇవన్నిటిని కూడా సంబంధిత బిఎల్ఏ మీటింగ్లో ప్రతి ఒక్కటి కూడా ఇది చదివి వినిపించి వాళ్ళ దగ్గర ఆల్రెడీ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళకు కూడా ఓకే అన్న తర్వాత వాళ్ళ సంతకాలు కూడా సేకరించి ఫైనలైజ్ చేసినటువంటి లిస్ట్ ఇది. ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డిలీషన్. సో ఎక్కడ కూడా ఎవరు
అపోహ పడాల్సిన అవసరం లేదు, తెలియక ఓట్లు తొలగించారనేది అసలు లేనే లేదు. అన్నీ కూడా ప్రతి ఒక్క బూత్ లెవెల్లో ఆయా బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఏజెంట్స్ కూర్చొని తయారు చేసినటువంటి లిస్టులు ఇది. సో దీనికి సంబంధించి కూడా ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సంబంధిత బిఎల్ఓ ద్వారా ఏఈఆర్ఓ గారికి కానీ ఈఆర్ఓ గారికి కానీ మా ఓటిలాగా ముసాయిదా జాబితాలో రాలేదు, కానీ మేము ఇక్కడే నివసిస్తున్నాము, మాకు ఈ సో అండ్ సో ప్రూఫ్ ఉంది, ఇదని కూడా రాసి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా స్పీకింగ్ ఆర్డర్ దాని తగ్గట్టు ఈఆర్ఓ పాస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ 30 ఆగస్ట్ వరకు మాత్రమే 30 రోజులు టైం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ చివరి వరకు కూడా మాకు ప్రాసెసింగ్ చేసే టైం డిఈఓకి కానీ ఈఆర్ఓకి కానీ ఏఈఆర్ఓకి కానీ బిఎల్ఓ ప్రాసెసింగ్ చేసే టైం, వచ్చినటువంటి క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ని ప్రాసెస్ చేసి స్పీకింగ్ ఆర్డర్లు ఇవ్వడానికి సెప్టెంబర్ నెల అంత ఉంటుంది. సెప్టెంబర్ 28 వరకు, అక్టోబర్ 3న ఫైనల్ లిస్ట్, ఓటర్ లిస్ట్ అనేది జారీ చేయబడుతుంది. మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా కొత్త ఓటర్లు ఎవరన్నా జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు కనుక పూర్తి చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మన బిఎల్ఓలు గుర్తించడం జరుగుతుంది. లేదు స్వతహాగా వాళ్ళు కూడా ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మరీ ముఖ్యమైనది, ముఖ్యంగా మన జిల్లాలో ఫామ్ 8 అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు చాలా వరకు ఒక విధంగా చెప్పాలంటే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి రేణిగుంట, ఏర్పేడు మండలాలు కూడా ఇక్కడ ఇది వరకు ఉన్నటువంటి డీలిమిటేషన్ దీనివల్ల కారణాల వల్ల చాలామంది ఇటు నుంచి అటు లేదా మైగ్రేట్ అవ్వడం, హౌస్ రెంట్కి మారడం, వేరే చోటుకి వెళ్ళడం, దీనివల్ల ఏంటంటే ఒక పోలింగ్ స్టేషన్ నుంచి ఇంకో పోలింగ్ స్టేషన్కి మారడం, ఇట్లా అదేవిధంగా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 3-4 వివిధ పోలింగ్ స్టేషన్స్లో ఉండటం, ఇట్లా రకరకాల కేసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా విన్నవించేది ఏంటంటే ప్రతి కుటుంబంలో అందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండాలి. ఎవరైనా వేరే చోట్ల ఉంటే మీకు ఎక్కడైతే ఓటు కావాలో అక్కడ మీరు ఆ సంబంధిత బిఎల్ఓ దగ్గర, సపోజ్ ఇప్పుడు నేను సో అండ్ సో పోలింగ్ స్టేషన్ 121లో నేను ఉంటే